Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. పాము కాటువేయగా రోహితుడు మరణించుట, రాణి విలపించుట, వారి ఎడల చండాలుడు క్రూరముగా ప్రవర్తించుట, గోవులను బ్రాహ్మణులను స్త్రీలను బాలకులను వధించినవాడు, సువర్ణమును దొంగిలించినవాడు, గృహములు మొదలగు వాటికి నిప్పుబెట్టువాడు, త్రోవను అడ్డగించువాడు, మద్యమును సేవించువాడు, గురువు శయ్య మీద నిదురించువాడు, శ్రేష్టమగు పురుషులను విరోధించువాడు వధించుటకు అర్హుడు. అట్టి వానిని సంహరించుట వలన పుణ్యము కలుగును. ఇట్టి కార్యమునందు తత్పరురాలైన బ్రాహ్మణ స్త్రీని కూడా చంపినచో దోషమంటదు. అందువలన ఈమెను సంహరించుటకు నాకు యోగ్యత కలదు. ఇట్లు పలికి చండాలుడు బలమైన త్రాళ్లతో రాణిని కట్టివేశను. తరువాత ఆమె కేశములను పట్టుకొని త్రాళ్లతో కొడుతూ ఆమెను గాయపరిచెను. దాని తరువాత చండాలుడు ఆమె ఎడల కటువచనములను ప్రయోగించెను. హరిశ్చంద్రుని పిలిపించి అతనిని ఇట్లు ఆజ్ఞాపించెను. ఓరి దాసుడా, నీవు ఈ దుష్టురాలగు స్త్రీని వధించుము. దీనికేమియూ సందేహించనవసరము లేదు. చండాలుని మాట హరిశ్చంద్రునికి వజ్రపాతము వలె ఉండెను. దానిని విని స్త్రీవధ అను విషయముతో అతని శరీరము కంపించసాగాను. అతడు చండాలుడితో చెప్తున్నాడు, నేను ఈ పనిని చేయుటకు అసమర్థుడను. ఇంకేదైనా కార్యమును నాకు ఆదేశించండి. ఇది తప్ప మీరు చెప్పిన ఏ పనైనను చేసేదను. అది అసాధ్యమైనను సరే. రాజగు హరిశ్చంద్రుని మాటలను విని చండాలుడు అతనితో చెప్తున్నాడు, ఓరి, నీవు భయపడకుము. ఖడ్గమును చేతబట్టి దీనిని వధింపుము. దీనిని వధించుట వలన పుణ్యము వచ్చును. బాలకులను భయపెట్టు ఈ రాక్షసిని ఎప్పుడూ కూడా రక్షింపరాదు. చండాలుని మాటలను విని రాజు సమాధానం చెప్పెను. ఏదో ఒక విధముగానైనను స్త్రీని రక్షింపవలెను. ఎప్పుడునూ కూడా చంపరాదు. స్త్రీలను వధించుట మహాపాపమని ధర్మపరాయణులైన మునులు చెప్పారు. తెలిసియో తెలియకనో స్త్రీని హత్య చేయువాడు మహాభయంకరమైన రౌరవ కోపములందు పడిపోవును. ఆ యాతనలన్నీ అతడు అనుభవించవలసి వచ్చును. చండాలుడు చెప్తున్నాడు, ఓరి, ఇన్ని మాటల అవసరము లేదు. మెరుపు వలె మెరియుచున్న ఈ ఖడ్గము మిగుల పదునైనది. దీనిని తీసుకొనుము. దీని దెబ్బతో అనేకులకు సుఖము కలుగగలదు. ఇట్టి హింస వలన నిశ్చితముగా పుణ్యమే కలుగును. ఈ దుష్టురాలు ప్రపంచమున అనేక బాలురను తిని ఉన్నది కనుక దీనిని వెంటనే హతమార్చవలెను. దీనిని వధించుట వలన జగత్తున వ్యాపించిన అశాంతి నశించును. రాజు చెప్తున్నాడు, చండాలరాజా, నేను జీవితంలో ఎప్పుడునూ స్త్రీని వధించనని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందువలన ఈ స్త్రీని వధించు ఘోర కార్యము నా ప్రయత్నము వలన జరగజాలదు. చండాలుడు చెప్తున్నాడు, దుష్టుడా, స్వామి పంచిన ఈ కార్యము కాక ఇంకే పని ఉండును? నీవు జీతం తీసుకొనుచున్నావు కదా, నా పని ఎందుకు చెయ్యవు? యజమాని ఉండి వేతనము తీసుకొని కార్యమును సగములో వదిలిపెట్టువాడు కోట్ల కొలది కల్పముల వరకు నరకము నుండి ఉద్ధరింపబడడు. రాజు చెప్తున్నాడు, చండాలరాజా, నాకు ఇంకేదైనా కార్యం చేయుటకు ఆజ్ఞాపించండి. అది ఎంత కష్టమైనదైనను నేను చేసేదను. మీరు మీ శత్రువును నాకు తెలిపినచో నేను అతనిని వెంటనే సంహరించేదను. అతనిని చంపి ఈ భూమిని మీకు అప్పగించేదను. ఇందులో సందేహం లేదు. ప్రముఖ దేవతలను, నాగులను, సిద్ధుల, గంధర్వులతో సహా ఇంద్రుని కూడా తీవ్రమైన బాణములను ప్రయోగించి పరాజితులను చేసేదను. అప్పుడు మహారాజగు హరిశ్చంద్రుని మాటలను విని చండాలుడు కోపముతో మండిపడ్డాడు. రాజు వణకసాగాడు. అతడు అతనితో మరలా ఇలా చెప్తున్నాడు. చండాలుడు చెప్తున్నాడు, చెప్పిన మాటలను సేవకుడు తప్పక పాటించవలనని ధర్మము చెప్పుచున్నది. చండాలుని సేవావృత్తిని స్వీకరించి ఇప్పుడు నీవు దేవతల వలె మాట్లాడుతున్నావు. దాసుడా, ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనమేమి? నేను నిర్ణయించిన విషయము వినుము. లజ్జావిహీనుడా, నీ హృదయములో పాపభీతి ఏమాత్రం ఉండినను చండాలుని ఇంటికి వచ్చి నీవెందుకు దాసత్వమును స్వీకరించితివి?
అందువలన ఈ ఖడ్గమును తీసుకుని వెంటనే కమలము వంటి దీని మస్తకమును మొండెము నుండి వేరు చేయుము. ఇట్లు పలికి చండాలుడు మహారాజుకు హరిశ్చంద్రుని చేతిలో ఖడ్గాన్ని ఉంచాడు. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.